మది గారు ఫైనల్గా మీరు కంక్లూడ్ చేయండి. అంటే దయాకర్ గారి వ్యాఖ్యలపై తర్వాత క్రాంతి గారితో మాట్లాడతాను నేను. రైట్. క్రాంతి గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. మందకృష్ణ గారు లైన్ కట్ అయినట్టుంది. క్రాంతి గారు చెప్పండి, ఈ వ్యవహారాన్ని ఎలా చూస్తున్నారు మీరు? థ్యాంక్ యూ కళ్యాణ్. అట్లాగే కృష్ణమాది గారికి, అట్లాగే అద్దెకి దయాకర్ గారికి, ప్యానల్ ఉన్న గారికి నమస్కారం. అంటే కళ్యాణ్, ఇదైతే ఈ కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. పొన్నం ప్రభాకర్ గారు మరి ఎందుకు మాట్లాడారు, ఏ సందర్భంలో మాట్లాడారు అనేది కరెక్ట్ కాదు. దాన్ని అయితే అందరం కూడా ఖండించాల్సిందే. ఒక వ్యక్తిని అట్లా కించపరచడం అనేది కరెక్ట్ కాదు. అట్లాగే పక్కనున్న మంత్రి కూడా వివేక్ గారు దాన్ని వెంటనే వారించాల్సింది. అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అన్న విషయాన్ని. అయితే మరి అసలు వాళ్ళ పార్టీలో వాళ్ళకున్న సాన్నిహిత్యము, వాళ్ళకున్న ఫ్రెండ్షిప్, మరి ఏందో మాట్లాడుకునే చనువు వాళ్ళకున్నదా, మరి ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు కూడా విద్యార్థి విభాగం నుంచి పనిచేసే వ్యక్తులు కనుక అట్లాంటి చనువు ఏమన్నా ఉన్నదా అనేది చూడాలి. అయితే అట్లాంటి చనువు ఉన్నా కూడా దాన్ని బహిరంగ వేదికల మీద ఉన్నప్పుడు ఇంకో వ్యక్తి చనువు ఉంటే లక్ష్మణ్ గారు కూడా రియాక్ట్ అయ్యారు కదా. చనువు ఉంటే అవ్వరు కదా, చనువు ఉంటే లైట్ తీసుకుంటారు. అదే అయినా కూడా అటువంటి ఇద్దరు కూడా మంత్రులే కనుక బహిరంగ వేదికల మీద ఒకరినొకరు గౌరవించుకోవాల్సింది. ఒకరినొకరు గౌరవించుకుంటేనే వాళ్ళ గౌరవం ఉంటది. అంతే తప్పించి నువ్వు అతన్ని అవమానపరిచే విధంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఏంటంటే శివాజీ చెప్పినట్లు పొన్నం గారు స్పందించాల్సింది. జరిగిన సంఘటనకు సంబంధించి తీస్తున్నానని చెప్పాల్సింది. కానీ అది చెప్పకపోవడం అనేది నిజంగా అది పొన్నంలో ఉన్న నిజంగా మన అంతర్గతంగా వేరే భావజనం పొన్నంలో ఉందా అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి ఒక అహంకార పూరితమైన వైఖరి పొన్నంలో ఉంటే కనుక, ఎందుకంటే నేను పొన్నంలో కూడా స్టూడెంట్ అప్పుడు చూస్తున్నాను కనుక అటువంటి మనస్తత్వం అయితే ఉన్న మనిషి కాదని. ఎందుకంటే పార్టీలు వేరైనప్పటికీ కూడా నాకు వ్యక్తిగతంగా ఇప్పుడు 2000 నుంచి దగ్గరగా నేను పొన్నం చూస్తున్నాడు. ఎన్ఎస్సీలో ఉన్నప్పటి నుంచి, జర్నలిస్ట్ ఉన్నప్పటి నుంచి. సో అటువంటి యాటిట్యూడ్ అయితే కరెక్ట్ కాదనే నేను చెప్తున్నాను. పొన్నం దాన్ని విత్డ్రా చేసుకోవాలి. ఒకటి కళ్యాణ్, ఇటువంటి వివక్ష అనేది ఒక రాజకీయాల్లో లేవు. కుల వివక్ష అనేది అన్ని రంగాల్లో ఉన్నది. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లో ఉన్నది, ఇంకా ఏ స్థాయిలో ఉన్న మీడియా రంగంలో ఉన్నది. ఏ అధికారి అయినా సరే దళితుడై ఉంటే దళితుడిని ఓ రకంగా చులకన చూడడం అనేది అన్ని రంగాల్లో జరుగుతూనే ఉన్నది. ఇంత స్వాతంత్రం వచ్చి, ఇంత అవేర్నెస్ వచ్చి, టెక్నాలజీ ఇంత పెరుగుతున్నా కూడా ఆ వివక్ష అనేది ఇంకా కొనసాగుతుంది అని చెప్పడానికి ఇప్పుడు మనం మరోసారి ఇప్పుడు లక్ష్మణ్ సంఘటన మనకు ఒక ఉదాహరణగా నిలిచిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంత చైతన్యం వస్తున్నా, ఎంత ఎదుగుతున్నా కూడా ఒక వ్యక్తిని అట్లా కులపరంగా కించపరచడం అనేది కరెక్ట్ కాదు. దానికి వెంటనే పొన్నం గారు క్షమాపణలు చెప్పాలి. దానికి ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది. ఇంకేంటంటే దీన్ని ఆ రెండు పార్టీలు కొనసాగించడం అనేది కూడా ఆ పార్టీ అధిష్టానం ఇప్పటికే 3 రోజులు అవుతుంది నాకు తెలిసి మీడియాలో దీని గురించి వార్తలు వచ్చి. 3 రోజులుగా ఆ పార్టీ నాయకత్వం ఇంత అసమర్థత ఉన్నదా? ఇద్దరి మధ్య కనీసం పొన్నం నుంచి క్షమాపణ చెప్పించి లక్ష్మణ్ గారికి క్షమాపణ చెప్పించే పరిస్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీ లేదా? అంటే ఉన్నా కూడా దీన్ని ఇట్టే కొనసాగిద్దామని ఆ పార్టీ అనుకుంటుందేమో. ఎందుకంటే బయట వాతావరణము, వేరే రాజకీయ చర్చలు, ఉప ఎన్నికలు అవన్నీ ఉన్నాయి కనుక మీడియా అటెన్షన్ అంతా దీని వైపు ఉండాలని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చూస్తుందేమనే ఒక అనుమానం కూడా మాకైతే వ్యక్తం అవుతుంది. ఎందుకంటే పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పెద్ద విషయం కాదు కదా. ఇప్పుడు కూడా పార్టీ అధిష్టానాన్ని, పార్టీ మాట నేను జవదాటను అని చెప్పి పుణ్యంగా చెప్తుంటారు కదా. మరి ఎందుకు చెప్పలేకపోయారు? పిసిసి అధ్యక్షులు కానీ, ఏఐసిసి ఇన్ఛార్జ్ కానీ ఎందుకు చెప్పలేకపోయారు? చెప్పాలి. అంటే ఉద్దేశపూర్వకంగా దీన్ని రాగానే ఉద్దేశం ఉందేమో కనిపిస్తుంది. అట్లా అనుకుంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఇది తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఒక వ్యక్తిని, మంత్రిని, చదువుకున్న వ్యక్తి, చాలా కష్టపడి విద్యార్థి దశ నుంచి మీ పార్టీ ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తిని కూడా కుల వివక్ష ఉన్నది అనుకుంటే ఇంకా ఎంతమంది కుల వివక్షకు మా దళితులు ఆ పార్టీలో బలవుతున్నారు అనేది కూడా మనం చాలా మంది ఆలోచన ఎక్కెత్తిస్తుంది కదా. బయట ఉన్న వాళ్ళందరూ కూడా మంత్రికి ఉంటే